ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొనే ఎక్స్పీరియన్స్ లేదు, జాబ్ లేదు అనే సమస్యను ఇంటర్న్షిప్స్ పరిష్కరించగలవా? ఖచ్చితంగా పరిష్కరించగలవండి. ఎందుకంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, కోడి ముందా గుడ్డు ముందా అంటారు. అంటే కోడి లేకపోతే గుడ్డు రాదు, గుడ్డు లేకపోతే కోడి రాదు అనే పరిస్థితి. ఇవాళ కార్పొరేట్స్ ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మేము ఉద్యోగం ఇస్తాం అంటున్నారు. ఎవరన్నా ఉద్యోగం ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేటువంటిది. సో ఆ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయటం కోసం ఇంటర్న్షిప్ అనేటువంటిది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ రెండవది, వాళ్ళ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే స్టూడెంట్స్ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉండట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం అది. అంటే వాళ్ళ కార్పొరేట్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆఫ్ కోర్స్ రైటింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, బాడీ లాంగ్వేజ్, ఆన్ టైం అండ్ టైంకి రావటము, ఎక్స్ట్రా ఎఫర్ట్, ఇవన్నీ కూడా సిన్సియారిటీ, హానెస్టీ, ఇలాంటివన్నీ కూడా కావాలి. ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవన్నీ డెవలప్ చేసుకుంటూ ఒక ఇంటర్న్షిప్ ఒక 6 months మార్నింగ్ టు ఈవినింగ్ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వాళ్ళు కష్టపడ్డారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సో ఎక్స్పీరియన్స్ లేదు అనే పదం కన్నా ఎక్స్పీరియన్స్ లేదు అన్న పదాన్ని మనం చెప్పగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ నో దీ స్కిల్స్, నాకు ఈ స్కిల్స్ వచ్చు, నాకు ఈ సర్టిఫికేషన్స్ వచ్చు, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అని చెప్పగలగాలి. ఇవాళ ఈవెన్ అమెరికాలో అయినా ఎక్కడైనా సరే స్కిల్ లేనటువంటి వాళ్ళకి లైఫ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. కాబట్టి ఈ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్లో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అది ఒకటి. రెండవది, గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ చేయాలి. గ్లోబల్ రికగ్నైజ్ సర్టిఫికేషన్ వల్ల ఏమవుతుంది, యూ హ్యావ్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. అంటే లెర్న్ లోకల్లీ, ఎక్స్పోజ్ గ్లోబల్లీ. ఆ పదం వాళ్ళకి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇక్కడ నేను ఉద్యోగం వస్తుందని నేను చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ క్లియర్ రిజెక్షన్ ఈజ్ బెటర్ దాన్ ఫేక్ ప్రామిస్. ఫేక్ ప్రామిస్. సో ఏమవుతుంది, ఇంటర్న్షిప్ చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అనేటువంటిది వస్తుంది. ఇంటర్వ్యూలో కొంచెం చక్కగా మాట్లాడారు అనుకోండి, జాబ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది గెటింగ్ జాబ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి సబ్జెక్ట్, ఎడిషనల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 200% ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. సో కాబట్టి ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్.